కరోనా సమయంలో ఏర్పాటైన పీఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వ నిధి సంస్థ కాదా? దీనిలోని సొమ్ముకు ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదా? అసలు ఏంటి ఫండ్, ఎందుకు ఏర్పాటు చేశారు? లెట్స్ వాచ్. పీఎం కేర్స్ ఫండ్ అసలు ఉద్దేశం ఏమిటి? దీనిపై ప్రస్తుతం తలెత్తుతోన్న వివాదాలేమిటి? ఫండ్ ఏర్పాటు చట్టబద్ధమైనదేనా? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. పీఎం కేర్స్ ఫండ్ అనేది భారత ప్రభుత్వ నిధి కాదని, సేకరించిన నగదు ప్రభుత్వ కాన్సాలిడేటెడ్ నిధికి వెళ్లదని ఢిల్లీ కోర్టుకు తెలిపింది కేంద్రం. పీఎం కేర్స్ నిధిని రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వ నిధిగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ నేపథ్యంలో అఫిడవిట్ దాఖలు చేసింది. ట్రస్ట్ పారదర్శకంగా పనిచేస్తున్నట్లు పీఎం కేర్స్ ట్రస్టులో విధులు నిర్వర్తిస్తున్న పీఎంఓ సెక్రటరీ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ, భారత కంట్రోలర్, ఆడిటర్ జనరల్ ఏర్పాటు చేసిన ప్యానెల్ ద్వారా పీఎం కేర్స్ ఫండ్స్ ను ఆడిట్ చేసినట్లు చెప్పారు. పీఎం కేర్స్ లో పారదర్శకతను తెలిపేందుకు ఆడిట్ చేసిన నివేదికను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, నివేదికతో పాటు ట్రస్టుకు వచ్చిన విరాళాలు ఏ విధంగా ఖర్చు చేశామని వివరాలను పొందుపరిచామని తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 ప్రకారం పీఎం కేర్స్ ప్రభుత్వ నిధిగా పరిగణించాల్సిన అవసరం లేదని, ట్రస్ట్ చారిటబుల్ అని రాజ్యాంగం, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఏర్పాటు చేసింది కాదని ఆయన స్పష్టం చేశారు. పారదర్శక నియమాలు, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ట్రస్ట్ పనిచేస్తుందని, కాబట్టి పారదర్శకతను తీసుకొచ్చేందుకు అన్ని తీర్మానాలను వెబ్సైట్లో పెట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. పీఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వ ప్రత్యేక నిధి అని, దానిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020 మార్చి 27న ఏర్పాటు చేశారని పిటిషనర్ సమాఖ్య గాంగ్వాల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నిధి రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వ నిధి కిందకు రాకుంటే ప్రభుత్వ డొమైన్ గా ఉన్న పేరును మార్చడం సహా ప్రధాని ఫోటో, లోగో వంటి వాటిని తొలగించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ట్రస్టీలుగా ప్రధాని, రక్షణ, హోం, ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నారని, ఈ ట్రస్టు ఏర్పాటు చేసినప్పుడే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పారని గుర్తు చేశారు. పారదర్శకత, జవాబుదారీతనాన్ని కాపాడేందుకు పీఎం కేర్స్ వెబ్సైట్పై ఆడిట్, విరాళాల వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డిఎన్ పటేల్, జస్టిస్ అమిత్ బన్సాల్లా ధర్మాసనం విచారణను సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది. విపత్తుల సమయంలో ప్రజలకు సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్ అనేది చట్టం ప్రకారం ఓ చారిటబుల్ ట్రస్ట్ అని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. దాతల నుంచి ఆన్లైన్ పేమెంట్స్, చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్స్ ద్వారా డొనేషన్స్ తీసుకున్నామని, వీటిని ఆడిటింగ్ కూడా చేయిస్తామని తెలిపింది. కాగా విపత్తు సమయంలో ప్రజలకు సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ పై ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్న విషయం తెలిసిందే. కరోనా ఫస్ట్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో సెలబ్రిటీలతో పాటు అనేక మంది ఈ ఫండ్ కు విరాళాలను అందించారు. అయితే ఈ డొనేషన్స్ ను ప్రజలకు అందించారా అంటూ విపక్షాలు ప్రశ్నించాయి. ఈ ఫండ్ పనితీరు, నిర్వహణపై పలు ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్-19 వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ కి తొలి 5 రోజుల్లోనే 3076 కోట్లు సమకూరినట్టు అకౌంట్ స్టేట్మెంట్ స్పష్టం చేసింది. పీఎం కేర్స్ ఫండ్ కి 2019-20 ఆర్థిక సంవత్సరంలో విరాళాల రూపంలో అందిన మొత్తాన్ని పీఎం కేర్స్ ఫండ్ అధికారిక వెబ్సైట్పై కేంద్రం వెల్లడించింది. సీఎం కేర్స్ ఫండ్ ఖాతా ఏర్పాటు చేసిన తొలి 5 రోజులతో గత ఆర్థిక సంవత్సరం ముగిసిన సంగతి తెలిసిందే. అలా తొలి 5 రోజులకు విరాళాలతో పాటు ఆ మొత్తంపై వచ్చిన వడ్డీ, పన్ను తొలగింపు అనంతరం ఉన్న మొత్తం 3076.62 కోట్లుగా తేలినట్లు అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పీఎం కేర్స్ ఫండ్ కి విరాళాల రూపంలో వచ్చిన నిధిని బహిర్గతం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఎం కేర్స్ ఫండ్ కి తొలి 5 రోజులకు సమకూరిన నిధిపై కాంగ్రెస్ పీఎం కేర్స్ ఫండ్ నిధికి తొలి 5 రోజుల్లోనే 3076 కోట్లు సమకూరినట్టు వెల్లడించిన ఆడిటర్స్ ఆ నిధిని విరాళంగా అందించిన దాతల పేర్లు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించింది. ఇదిలా ఉంటే ప్రైమ్ మినిస్టర్ సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్ ను నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ లోకి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే ఒక ఎన్జీఓ దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. పీఎం కేర్స్ ఫండ్ డబ్బును ఎన్టీఆర్ఎఫ్ లోకి బదిలీ చేయాలని తాము ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. కరోనా సమయంలో పీఎం కేర్స్ ఫండ్ నిధులను బదిలీ చేయాలని ప్రభుత్వానికి సూచించాలని ఎన్జీఓ న్యాయస్థానాన్ని కోరింది. తమ పిటిషన్లో ఫండ్పై ప్రశ్నలు లేవనెత్తిన సంస్థ పీఎం కేర్స్ ఫండ్కు ఇప్పటి వరకు ఎన్ని నిధులు వచ్చాయనే సమాచారం ఇవ్వకుండా కేంద్రం తప్పించుకుంటోందని ఆరోపించింది.
సుప్రీంకోర్టు నిర్ణయంపై స్పందించిన కాంగ్రెస్ దీనిని పారదర్శకతకు, జవాబుదారీతనానికి తీవ్ర విఘాతం కలిగించేదిగా చెప్పింది. విపత్తు నిర్వహణ చట్టంపై ఎలాంటి రాజ్యాంగ నిషేధం లేకపోవడం వల్ల ఎన్డీఆర్ఎఫ్కు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. పీఎం కేర్స్ ఫండ్కు పునాది పడినప్పటి నుంచే దానిపై వివాదాలు మొదలయ్యాయి. ప్రతిపక్షాలు, యాక్టివిస్టులు ఈ నిధుల ఉద్దేశాన్ని పదే పదే ప్రశ్నిస్తూ వచ్చారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 46లో విపత్తుల సమయంలో ఏ నిధులు వచ్చినా అవి ఎన్డీఆర్ఎఫ్లోకే వస్తాయని స్పష్టంగా చెప్పారు. అందుకే ఎలాంటి కొత్త ఫండ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్డీఆర్ఎఫ్లో కాగ్ ఆడిట్ చేయవచ్చు. దీనిపై ఆర్టీఐ ప్రభావం కూడా ఉంటుంది. కానీ పీఎం కేర్ ఫండ్ను కాగ్ ఆడిట్ చేయలేదు. ఆర్టీఐ ద్వారా దాని వివరాలు కూడా కోరలేమని తెలుస్తోంది. ప్రభుత్వం పీఎం కేర్స్ ఫండ్కు సంబంధించిన ట్రస్ట్ డీడ్ కూడా చూపించడం లేదు. ఈ ఫండ్ వెనుక ప్రభుత్వ ఉద్దేశమేంటో అర్థం కావడం లేదని, ఆ మొత్తాన్ని ఎలా ఉపయోగిస్తారో కూడా తెలియడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. పీఎం కేర్స్ ఫండ్పై ఇంతకు ముందు కూడా బిల్ దాఖలైంది. ఒక పిటిషన్ అలహాబాద్ హైకోర్టులో ఇప్పటికీ పెండింగ్లో ఉంది. ఇలాంటి ఫండ్ చట్టాలు చేశాక మాత్రమే ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం దీనిని ఏ చట్టం లేకుండానే చేసింది. అందుకే పీఎం కేర్స్ ఫండ్ చట్టవిరుద్ధం. చట్టం చేశాక ఈ ఫండ్ ఏర్పాటు చేస్తుంటే ఇది కూడా కాగ్ ఆడిట్ పరిధిలోకి వచ్చేది. అందుకే చట్టాన్ని బైపాస్ చేసి ఈ ఫండ్ ఏర్పాటు చేశారని అంటున్నారు. పీఎం కేర్స్ ఫండ్ పై వెల్లువెత్తుతోన్న అనేక ప్రశ్నలకు, అనుమానాలకు కేంద్రం అఫిడవిట్ రూపంలో వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించింది. మరి దీనిపై నిపుణులు చెబుతోన్న అంశాలతో మరెన్నో ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి.